ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ ఇప్పుడు వివాదాలు ఉచ్చుబిగుస్తోంది. తన గళంత కోట్లాది మందిని అలరించిన మంగ్లీ ఇప్పుడు 10 కోట్ల భారీ మోసం ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఈ వివాదంలో మంగ్లీకి మద్దతుగా లంబాడీ హక్కుల పోరాట సమితి గళమెత్తడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అటు 10 కోట్ల స్కామ్ ఆరోపణలు, ఇటు మంగ్లీని టార్గెట్ చేస్తున్నారంటూ గిరిజన సంఘాల ఆగ్రహం. అసలు ఏం జరిగింది? లంబాడీ హక్కుల పోరాట సమితి ఏమంటోంది? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల నుంచి ఆదివాసీ బిడ్డ, గిరిజన మహిళ, లంబాడ బిడ్డ మంగ్లీబాయ్ మీద చాలా వ్యక్తిత్వ హననం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మా గిరిజనుల యొక్క మనసులో మాట. న్యాయవాది సుబ్బారావు ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. కారణం, మంగ్లీపై సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తి ఈయనే. వ్యాపార పెట్టుబడుల పేరుతో మంగ్లీ తమ్ముడు శివ, రమావత్ మధు అనే వ్యక్తులు కలిసి సుమారు 100 మందిని బురిడీ కొట్టించారని, దాదాపు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఈ మొత్తం దందా వెనుక మంగ్లీ హస్తం ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో కార్చిచ్చులా వ్యాపించాయి. ఏ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన సుబ్బారావు బాధితుల తరపున పోరాడుతున్న తనకే బెదిరింపులు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు ఒక్కసారిగా అనూహ్య మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. బాధితుల తరపున పోరాడుతున్న తనకే బెదిరింపులు వస్తున్నాయని ఆయన చెప్పడం ఇప్పుడు మరింత రచ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పంజగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు సపోర్ట్ చేయకుండా. అయితే ఈ ఆరోపణను మంగ్లీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్నీళ్లు పెట్టుకున్న ఆమె, నాకు పాట తప్ప ఏం తెలీదు, పాటే నా ప్రాణం అంటూ తన ఆవేదనను వెళ్లగక్కింది. తన ప్రతిష్టను మంట గలిపేందుకు కొందరు పని గట్టుకొని చేస్తున్న కుట్ర ఇది అని వాపోయిందామె. ఇప్పటికే సిపి సజ్జనార్ను కలిసి తనపై జరుగుతున్న విష ప్రచారంపై ఫిర్యాదు చేసిన మంగ్లీ నిందలు వేస్తున్న వారిపై తానే రివర్స్ కేసు పెట్టినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగ్లీకి బాసటగా గిరిజన గళం తోడైంది. మంగ్లీపై జరుగుతున్న ఈ దాడులను లంబాడీ హక్కుల పోరాట సమితి తీవ్రంగా పరిగణిస్తుంది. కర్నూలు జిల్లా అధ్యక్షుడు యోగేష్ నాయక్ ఏ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. మోసపోయామని చెబుతున్న బాధితులు సాక్ష్యాలతో మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అని ఆయన నిలదీశారు. 100 మంది బాధితులుంటే కావాలని 4-5 విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముసుగులో ఉండి సోషల్ మీడియా ద్వారా బురద జల్లడం వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసీ బిడ్డ కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగితే ఓర్వలేకనే ఈ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల నుంచి ఆదివాసీ బిడ్డ, గిరిజన మహిళ, లంబాడ బిడ్డ మంగ్లీబాయ్ మీద చాలా వ్యక్తిత్వ హననం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మా గిరిజనుల యొక్క మనసులో మాట. మరి మంగ్లీబాయ్ గారు అనంతపురం జిల్లా గుత్తి మండలం ఒక పేద తాండాలో, గిరిజన తాండాలో పుట్టి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ద్వారా కానివ్వండి, సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి, వాటిని ఉపయోగించుకొని పైకి వచ్చిన వారు, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వారు. మరి వారి పట్ల ఈ విధంగా సమాజం ఎందుకు ప్రవర్తిస్తుందో ఈ విషయాన్ని అయితే మేము చాలా బాధాకరంగా చెప్తున్నాము. గత 15 రోజుల నుంచి మంగ్లీబాయ్ గారు ఏదో స్కామ్ అని, డబ్బుల విషయం అని, అదని ఇదని ఏదైనా కానివ్వండి, నిజం తెలిసేలోపే అబద్ధం ఊరు చుట్టొస్తుంది అన్నట్టుగా ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. మరి నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, సభ్య సమాజానికి మరియు పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వాళ్ళ ఇండివిజువల్ యూట్యూబర్లకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా, ఎక్కడో గిరిజన తాండాల్లో మేము పుట్టి పెరిగి ఒక స్థాయికి వచ్చే లోపల మమ్మల్ని కొంతమంది, అందరూ అనను, కొంతమంది అగ్ర కులస్తులు మా మీద కుట్రలు చేస్తున్నారు. గతంలో ఏదో డ్రగ్స్ అని, మరి ఇంకొకటని వారిని అంటే గొంతుని నమ్ముకొని పైకి వచ్చిన ఒక మంగ్లీబాయ్ గారి మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం. సరే, వారు నిజంగానే తప్పు చేస్తుంటే పోలీసులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి వారి పట్ల కఠినంగా శిక్షిస్తారని, వారు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షిస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. కానీ అది నిజ నిర్ధారణ కాలోపే, అసలు నిజమా అబద్ధమా అది ఏంటి అసలు అని తెలియలోపే తను తప్పు చేసింది అన్నట్టుగా సభ్య సమాజము, మిగతా వాళ్ళు ప్రేరేపణ చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ప్రతి ఒక్కరు విశ్వసించండి. మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, వారందరూ ఉన్నారు. నిజ నిర్ధారణ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ లోపే కొంతమంది సందుట్లో సడేమియా అన్నట్టుగా దొరికింది కదా, తప్పో ఒప్పో ఏదో ఊహాగానాలు సృష్టించేసి తన యొక్క వ్యక్తిత్వ డ్యామేజ్ చేస్తున్నారు వారి విలువలని. కాబట్టి దయచేసి ఏవి నమ్మొద్దండి. ఏదైనా కానీ మిగతా మీడియా మిత్రులు కానివ్వండి, మరి సోషల్ మీడియా మిత్రులు కానివ్వండి, కోర్టు ద్వారా కానీ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ నిజ నిర్ధారణ జరిగినప్పుడే మీరు అప్పుడు చట్టపరంగా శిక్షిస్తారు, న్యాయస్థానాలు ఖచ్చితంగా శిక్షిస్తారు తప్పు చేసింటే అని
నేను కోరుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ కేంద్రంగానే మాట్లాడుతున్నారు. అదే కర్నూలు కావచ్చు, ఇటు డోన్లో కావచ్చు, చాలా మంది దగ్గర వసూలు చేశారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. కానీ ఇక్కడున్న వాళ్ళ బాధితులు ఇంతవరకు ఎవరు మీడియా ముందుకు వచ్చి కానీ మాకు అన్యాయం జరిగింది, మేము డబ్బులు కట్టి మోసపోయని చెప్పి ఎవరు ఇంతవరకు మాట్లాడారు. దాన్ని ఎటు చూడాలి? నేను అదే చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు మీడియా ముందుకు రావట్లేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే పని కొట్టుకొని ఇలా జరిగిందంట, అలా తెచ్చారు, ఇక్కడ నుంచి తెచ్చారు, అక్కడ నుంచి తెచ్చారు అని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఎవరు ఏ విధంగా మోసపోయినా, ఒకవేళ మంగ్లీబాయ్ గారే నిజంగా మోసం చేసి ఉండింటే, వారి సోదరులు మోసం చేసి ఉండింటే, అంటే వారి చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తారు కదండి. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, ఆ లోపలే ఇక చేసేశారు, అయిపోయింది, ఇక అంత మోసం అయిపోయింది అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే దయచేసి గమనించండి. వారు మంగ్లీబాయ్ గారు కానివ్వండి, అండ్ వాళ్ళ టీం అన్న కానివ్వండి, వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉండి డబ్బులు వసూలు చేసి ఉంటే న్యాయస్థానాల మీద మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది, వాళ్ళు శిక్షిస్తారు. ఆ లోపలే నేను ప్రాపగండ చెయ్యొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక మంగ్లీబాయ్ గారిని చూసో ఇంకొకరిని చూసో ఎంతమంది మా గిరిజన ఏరియాల్లో అరే నేను ఒక మంగ్లీబాయ్ గారిలాగా మంచి సింగర్ కావాలి, లేకపోతే మంచి ఒక చదువుకోవాలి, మంచి స్థానంలోకి వెళ్ళారని, ఎందుకంటే ఆదర్శంగా ఉన్న వ్యక్తులు, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది గిరిజనులు ముందరకు వచ్చే అవకాశం ఉంది. అది నిజ నిర్ధారణ చేయక ముందే తనను ఒక దోషిలాగా, తను నిజంగా తప్పు చేసేసింది అనేలాగా ప్రాపగండ చేస్తున్నారు. దయచేసి అది ఆపాలని నేను ఒక గిరిజన సంఘ నాయకుడిగా, ఒక ఆదివాసీ బిడ్డకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను. నా పేరు యోగేష్ నాయక్, నేను ఒక కర్నూలు జిల్లా ట్రైబల్ లీడర్గా పనిచేస్తున్నాను. తప్పు జరుగుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, బట్ నిరాధారమైన ఆరోపణలతో ఒక గిరిజన మహిళా కళాకారుణ్ణి మానసిక వేదనకు గురిచేయటం సరికాదని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తోంది. ఒకవైపు లాయర్ సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు, మరోవైపు మంగ్లీ ఆవేదన, ఇంకోవైపు ఆమె వెనక కొండంత అండగా నిలిచిన గిరిజన సంఘాలు. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ఏ 10 కోట్ల ఆరోపణలో అసలు నిజమెంత అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కింద తప్పకుండా కామెంట్ చేయండి.